2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పారిశుధ్య కార్మికులను సత్కరించారు. స్థానికులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలంతా కలిసి స్వచ్ఛాంధ్రను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 2026 జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైన చెత్త కనిపించకూడదన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లక్షల టన్నుల చెత్త తొలగించామన్న సీఎం రీసైక్లింగ్ యూనిట్లు భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వ్యర్థాలతో సంపద సృష్టిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వచ్చే అక్టోబర్ 2 తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనిపించకూడదన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం దిశగానూ చర్యలు చేపట్టామని వివరించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్య పెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని నాకు చాలా సంతోషం కలిగింది. మున్సిపల్ గాని, పారిశ్రామిక, వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకుని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈ రోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్ని మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా, ఆస్తిగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అరుదైన అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సైనికులు. వారి గౌరవం పెంచేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేనిచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు ఆలోచించాలి, అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు గాని 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొక పక్కన మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం, రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం, కాంపోస్ట్ తయారు చేస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్ గా పెట్టుకొని ముందుకు పోయాం.